తూర్పుగోదావరి జిల్లాలో అలాగే పెద్ద పులి కలకలం అయితే రేపుతుంది. ఈ నేపథ్యంలోనే అలాగే నిన్న మొన్నటి వరకు కూడా గాడాల వైపు ఉన్నటువంటి పెద్ద పులి ప్రస్తుతం ఈ యొక్క జాతీయ రహదారి దాటి నిన్న రోడ్డు క్రాస్ చేసి వీడియో మొత్తం సోషల్ మీడియా కూడా వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఇక రఘునాథపురంలో అయితే పశువులపై కూడా దాడి చేసింది. ఈ యొక్క అప్డేట్ ఏ విధంగా ఉందో తెలుసుకునేందుకు సిసిఎఫ్ గారు ఉన్నారు, మాట్లాడే బిఎన్ఎన్ మూర్తి గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ పులి సంబంధించిన అప్డేట్ ఏ విధంగా ఉంది సార్? అంటే ఈ పులి ఇక్కడ నిన్న రాత్రి కనిపించింది. రాజమండ్రి చుట్టుపక్కల కొద్ది కనిపించింది. ఈరోజు ఇక్కడ శ్రీనాథపురంలో ఇక్కడ జాడలు కనిపించినాయి. మనము ఒక 10 నుంచి 12 టీమ్స్గా డివైడ్ చేసుకుని ఆర్ఆర్టీ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ని ఏర్పాటు చేసాము. ఒక 50 కెమెరాస్ మనము ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈ రాత్రి మళ్ళా థర్మల్ డ్రోన్స్ 2 థర్మల్ డ్రోన్స్ వస్తున్నాయి. తర్వాత సపరేట్ ఒక స్పెషలైజ్ టీమ్ కూడా వస్తుంది పూనా నుంచి. వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు మోర్ దాన్ 3000 రెస్క్యూ ఆపరేషన్ చేశారు. ఆ టీం వస్తుంది, థర్మల్ డ్రోన్స్ వస్తున్నాయి. అదేవిధంగా 4G కెమెరాస్, సిమ్ బేస్డ్ వెబ్ కెమెరాస్ కూడా వస్తున్నాయి. ఈ రోజు మళ్ళీ రేపు కొద్దిగా మానిటరింగ్ ట్రాకింగ్ని ఇంటెన్సిఫై చేస్తాము. కొద్దిగా 3-4 రోజులు ఈ ఆపరేషన్ కంప్లీట్ చేస్తాము. ఇది ఎక్కడి నుంచి వచ్చిందని ప్రధానంగా ఎన్ని కిలోమీటర్ల ప్రయాణం జర్నీ చేసిందండి? ఇది మనకు సమాచారం మేరకు మహారాష్ట్ర నుంచి మొదలయ్యి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ కవర్ చేసుకొని తెలంగాణ ద్వారా మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. ఒక 600 పైగా కిలోమీటర్ పైగా ఇది సంచరించింది. సో ఇప్పటి వరకు మనుషుల మీద ఎటువంటి అటాక్ లేదు, దాడి లేదు. కానీ జంతువుల మీద కొద్దిగా అటాక్ చేసి ఇది టెండెన్సీ, నార్మల్ టైగర్ టెండెన్సీ అలాగే ఉంటుంది బిహేవియర్. కాబట్టి మనుషుల మీద ఖచ్చితంగా అటాక్ చేయదు. మనం జాగ్రత్తగా ఉండాలి. అటాక్ చేయదని మనం పోకుండా జాగ్రత్తగా ఉండాలి. రాత్రి మరి ఎక్కువ యాక్టివ్ ఉంటుంది కాబట్టి రాత్రి మనము బయట పోకుండా ఈ ఆపరేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు, దీన్ని రిలొకేషన్ చేసేంత వరకు మనము అప్రమత్తంగా ఉండాలి. తర్వాత కోఆపరేషన్ చేయాలి. అందరి పబ్లిక్ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాము, అందరూ కోఆపరేషన్ చేయాలి. అతి త్వరగా మనము రిలొకేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే నిన్న ఒక వీడియో వైరల్ అయింది. ఇది నిజంగా అదే పులి ఇప్పుడు తిరుగుతుంది అనుకోవచ్చా? ఏదన్నా మామూలుగా అఫెక్టెడ్ అవుతుంది? అదే పులి తిరుగుతుంది, ఇంకా వేరే పులి లేదు. అదే పులి తిరుగుతుంది. ఇది కొద్దిగా అటవీ ప్రాంతం ఉండడం వల్ల ఇక్కడ పశువులు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ వచ్చింది. అంటే దారి తప్పిపోయింది అటువైపు, ఏదైతే మా పాపికొండల ఏరియాకి వెళ్ళాలి అని అనుకుంటున్నారు, ఈ దారి తప్పిపోయింది అనుకుంటారా? రైట్ రూట్లో వెళ్తుంది. అది కొద్దిగా ఇది యంగ్ మేల్ కాబట్టి, ఇంకా చిన్న పిల్ల అంటే యంగ్ మేల్ కాబట్టి కొద్దిగా టెరిటరీ మార్కింగ్ అనేది చేసుకుంటుంది. కానీ అదే ఈ పాపికొండ వైపు మనము పంపడానికి ప్రయత్నం చేస్తాం రిలొకేషన్. ఎంత వయసు ఉంటుంది, ఎంత బరువు ఉండే? 3 సంవత్సరాలు ఉంటుంది. 3 సంవత్సరాలు బరువు వెయిట్ ఒక 200 కేజీ పైగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని బంధిస్తారండి ప్రస్తుతం, లేదంటే వచ్చిన దారాన్ని రిలొకేషన్ చేస్తాం. రిలొకేషన్ అది చూస్తాం, హెల్త్ స్టేటస్ చూసి మనము దాన్ని సైంటిఫికల్గా మనము అన్ని చర్య తీసుకుంటాం. ఒకవేళ దీన్ని పట్టుకోవాలంటే ఎటువంటి ప్రికాషన్స్ పాటించాలండి? మీకు రూల్స్ పైనుంచి ఏమన్నా అటువంటి ఆర్డర్స్? దానికి ఎన్టీసీఏ అని ఉంటుంది, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్రోటోకాల్ ఉంది. ఎన్టీసీఏ ప్రోటోకాల్ అంటాం. ఆ ప్రోటోకాల్ ద్వారా మనం చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి ప్రస్తుతం. దీనికి సంబంధించినటువంటి ఏదైతే సిసిఎఫ్ ఎవరైతే ఉన్నారో బిఎన్ఎన్ మూర్తి గారు నిన్న నుంచి కూడా జరిగినటువంటి ఘటన జరిగినటువంటి ప్రాంతం ఈ యొక్క రాజానగరం యొక్క ప్రాంతంలో అయితే పర్యటిస్తున్నారు. ఇప్పుడు ఏదైతే రఘునాథపురంలో దాడి చేసిన నేపథ్యంలోనే ఆ పశువులపై అటాక్ చేసింది, ఒక పశువు కోసం అయితే గాలింపు చేస్తున్నారు. అలాగే ఈ యొక్క ప్రాంతంలోనే ఈ సరౌండింగ్ ఏరియాలోనే పులి సంచరిస్తున్న నేపథ్యంలో ఆ పులి కోసం అయితే గాలింపు చర్యలు చేస్తున్నారు. పూణే నుంచి ప్రత్యేకంగా టీము వచ్చే అవకాశం ఉంది. ఆ టీంతో పాటు పులిని బంధించేందుకు, అలాగే దానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చేందుకు కూడా అన్ని విధాలుగా దాని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అన్నీ కూడా అన్నీ కూడా తెలుసుకున్న తర్వాతే ఆ ప్రికాషన్స్ అయితే పాటించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. చూసుకుంటే దాని యొక్క బరువు 300 కేజీలు ఉండే అవకాశం ఉంది. 3 నుంచి 4 సంవత్సరాల వయసు ఉండే అవకాశం ఉంది. 600 కిలోమీటర్ల వరకు కూడా ప్రయాణం చేసి వచ్చింది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి ఏదైతే ఆ యొక్క రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా నుంచి అయితే తప్పుకొచ్చిన నేపథ్యంలో తప్పుకొచ్చిన నేపథ్యంలో ఎవరిపైనా కూడా మనుషులపై అటాక్ అయితే చేయలేదు. ప్రస్తుతం ఈ యొక్క పశువులపై దాడి చేస్తున్న నేపథ్యంలోనే అందరూ కూడా జాగ్రత్తలు వహించాలి. గ్రామస్తులందరూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఎవరు కూడా దానిపై దాడి చేసేందుకు ప్రయత్నించకూడదు. ప్రధానంగా దాన్ని సంరక్షించేందుకు అలాగే ప్రత్యేకమైనటువంటి పూణే టీం అయితే ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతానికి అయితే చేరుకుంటుంది. ఈ రోజు రేపుల్లో కూడా దాన్ని ఒకవేళ
వచ్చిన మార్గాన్నే వెళ్ళి పంపించేందుకు మాక్సిమం ప్రయత్నిస్తాం అనుకుంటున్నారు. లేదంటే ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ట్రాప్ కెమెరాలు, డ్రోన్ కెమెరాల ద్వారా అలాగే దానికి ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసి దాని పులిని జాడను కనుగొనేందుకు కూడా అనేక చర్యలు అయితే చేపడుతున్నామని కూడా ఫారెస్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో CCF BNN మూర్తి గారు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఈరోజు రేపుల్లో కూడా దీని ప్రత్యేకమైన పూణె టీం అయితే ఈరోజు వచ్చి దాన్ని పరిశీలించి హెల్దీగా ఉంటే మాత్రం మత్తు ఇంజెక్షన్ ఇచ్చి దాన్ని బంధించాలా లేదనేది కూడా పూర్తిగా ఏదైతే నేషనల్ టైగర్ సంబంధించినటువంటి ఈ యొక్క పూర్తిగా పర్మిషన్లు అన్నీ కూడా అథారిటీ పర్మిషన్ వచ్చిన తర్వాతే ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేస్తామని కూడా అధికారులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV ఈ యొక్క రఘునాథపురం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.